పోవడము అనేది నాకు తెలిసి కూడా ఏదో అన్ఫేర్ అనిపిస్తుంది నాకు. ఎందుకు కావాలంటే అలాంటిది అనుకుందాం. ఇప్పుడు నాకు నచ్చంది చేశానంటే కావాలనుకోకూడదు, కాకపోతే నేను అదే అనుకుంటున్నా ప్రజెంట్ అయితే. సో మాధురికి కానీ రమ్యకి కానీ నాగార్జున గారు ఎలాంటి క్లాస్ తీయకపోతున్నారు, ఎందుకంటే చెప్పుకోకూడదామని ఇలాంటి మాటలు నిజంగా ఇంత ప్రోమో కూడా చూసా, గట్టిగానే ఇచ్చారు. నాకు తెలిసి గట్టిగానే ఉంటుంది క్లాస్ మాత్రం. ఎందుకంటే అలాంటి స్టఫ్ వాడకూడదు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది నువ్వు ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూసుకోవాలి ఏదైనా కానీ. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్వభావం బయటకు వచ్చాక అలా ఉండదు. సో తను ఏదో అలా చేశాడని చెప్పేసి ఇలా అండము. ఇప్పుడు ఆడియన్స్లో చూసుకుంటే కూడా ఇలా నెగిటివ్ అయితే వచ్చింది కదా మీద. ఇప్పుడు దివ్యల మాదిరి గారి గురించి కూడా చూసుకుంటే ఊరికి అరవడం ఏంటది, అలా తప్పు కదా. సో ఆ విధంగా చూసుకుంటే వీళ్ళ మీద ఎంతవరకైనా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అవును, నాకు తెలిసి మారుతారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి అంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు కదా నాకేం అవ్వదు అని చెప్పేసి ఒక రేంజ్లో తెచ్చిపోయారు. చూసుకుంటే ఇప్పుడు రీతుది ఏముందండి, ఫస్ట్ నుంచి ఎలా ఆడుతుంది నార్మల్గా ఏదో ఆచితూచి తన పని తను చేసుకుంటే. సో అలాగే ఆడుతుంది, ఏముండదు. ఇప్పుడు టాపిక్ తన మీద ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చేయడము, లవ్ ట్రాక్ నడపడం ఇలాంటి చేసుకుంటుంటుంది, తప్పేం లేదు. ఇప్పుడు తను కూడా టాప్ 10 కంటెస్టెంట్లో అవ్వాలి, టాప్ 7 టాప్ 6 ఉండాలని కోరుకుంటుంది కదా. ఖచ్చితంగా పడతాడు. ఎక్కడికి పోతుంది చెప్పండి, ఎక్కడికి పోరు వాళ్ళు, ఖచ్చితంగా ఉంటారు కాబట్టి పడతారు, వెనకాల పడతారు. సో నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఈ బిగ్ బాస్ ఎంతున్నా ఈ సీజన్ అయినా ఎలా ఉంటుందంటే లాస్ట్ వరకు తెప్పించేసి అంటే లాస్ట్ వీళ్ళ ముగ్గురు అయితే నాకు తెలిసి ఒక ముగ్గురు పేర్లు ఎత్తా, వాళ్ళు మాత్రం లాస్ట్లో తీసుకొస్తారు. ముగ్గురు అంటే తనుజక్క, సుమన్ శెట్టన్న, ఇమాన్యుయల్. నాకు తెలిసి వీళ్ళ ముగ్గురు లాస్ట్ వరకు తెప్పిస్తారేమనిపిస్తుంది. ఎందుకంటే ఆదరణ ఎక్కువ వీళ్ళకే ఉంది. ఇంకా టాప్ 5 అయితే ఇంకా నాకు తెలిసి కళ్యాణ్ కూడా రప్పిస్తారేమో టాప్ 5లోకి. సో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. థ్యాంక్ యూ. కానీ మనం